నమస్తే. నిన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అదే కేటీఆర్ బర్త్డే. నిన్న బర్త్డే రోజు తెలంగాణలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కేటీఆర్కి సంబంధించినటువంటి జన్మదిన వేడుకలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిన్న తెలంగాణ భవన్లో సైతం కూడా కేటీఆర్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరపడం జరిగింది. సో అక్కడ కేక్ కట్ చేయడంతో పాటు మిగతా కొన్ని కార్యకలాపాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆడ కేకులు పంచడం కావచ్చు, మరో పక్కన స్వీట్లు పంచుకోవడం కావచ్చు, కేక్ కట్ చేయడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అంతా కూడా చేస్తూ ఉంటే మరో పక్కన కొంత ఉత్సాహవంతుడు అయినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత వినూత్నంగా ఉండాలి కదా. సో అందరిట్లలో నలుగురిట్లలో కొంత స్పెషల్గా కనపడాలి. సో నా పేరు రేపు ఇంకా ప్రముఖంగా వినబడాలి, రేపు మరోసారి మంత్రి పదవి కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి కేటీఆర్కి గిఫ్టో లేకపోతుంటే కేసీఆర్కు గిఫ్టో లేకపోతుంటే ఇంకేదో రకంగా కొంత ట్రెండింగ్లో ఉండాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకి నిన్న ఒక బిగ్ షాక్ అనేది చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావుని కనీసం ఆయన వంక కూడా మాజీ మంత్రి కేటీఆర్ అసలు చూడలేదు, కనీసం పట్టించుకోలేదట ఎర్రబెల్లి దయాకర్ రావుని. మరి ఒక రకంగా వరంగల్ జిల్లాలో పార్టీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఉద్యమాల కిల్లగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒకటి రెండు చోట్ల ఏమో గెలిచినట్టుంది. అక్కడ పోతే జనగాము, అక్కడ స్టేషన్ గణపూర్, ఆ రెండు తప్పించి ఇక్కడ గెలవలేదు. ఒక జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి మాత్రమే ఇప్పుడు ఆ పార్టీని అంటుపెట్టుకున్నాడు. గెలిచినటువంటి స్టేషన్ గణపూర్లో గెలిచినటువంటి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి ఆల్మోస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇక ఉన్నటువంటిది కేవలం ఒకటే జనగామే. అయితే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, మరో పక్కన పాలకుర్తిలో సైతం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోయాడు. సో అప్పటి నుంచి కొంత ఎర్రబెల్లి దయాకర్ రావుని కొంత పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎక్కడ కూడా నమ్మట్లేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారబోతా ఉన్నాడు, బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. అటువైపు ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ పార్టీ వైపు కూడా చూసినట్టుగా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టి దానికి కొన్ని ఆధారాలు కూడా బహిర్గతమైనవి. ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు చేసిందనేది. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కొంత ఆయనకు ప్రాధాన్యత తగ్గించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎవరు వరంగల్ జిల్లాలో పాత సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఎవరి దారి వాళ్ళు వెతుకున్నారు, వేరే వేరే పార్టీల వైపు వెళ్ళిపోయారు. ఇక ఉన్నది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన నయానో బాయానో పాలకుర్తిలో తిరుగుతూ ఉన్నాడు, ఇటు వర్ధనపేటలో వరంగల్లో కొంత తిరిగేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న హెల్మెట్లు పట్టుకొని వచ్చినట్టు, ఇగో ఇవే గులాబీ రంగు హెల్మెట్లు, ఇవన్నీ గులాబీ రంగు హెల్మెట్లు పట్టుకొని వచ్చి ముంగటనేమో కేటీఆర్ నిన్న, ఎందుకంటే బర్త్డే బాయ్ కదా, నిన్న కేటీఆర్ బర్త్డే కాబట్టి ఆ బర్త్డే బాయ్ యొక్క ఫోటో ముందు హెల్మెట్ ముంగట కేటీఆర్ ఫోటో, హెల్మెట్ వెనకాలేమో కేసీఆర్ ఫోటో వేసి ఇద్దరి మనసులను దోచుకోవాలన్నటువంటి ప్రయత్నం ఎర్రబెల్లి దయాకర్ రావు చేసాడు. దాదాపుగా 3500 హెల్మెట్లని ఒక స్పెషల్ ఒక వెహికల్ నిండా 3500 హెల్మెట్లు పట్టుకుని వచ్చి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ భవన్ ఉందో బీఆర్ఎస్ పార్టీ భవన్లో పంచాలన్నటువంటి ప్రయత్నం చేసిందట. కేటీఆర్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఆ హెల్మెట్లు అందిస్తే ఇప్పుడు ఒక పక్కన కేవలం వరంగల్ జిల్లా వరకే కాదు, రాష్ట్రంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గడియారాలు పంచేది, అంటే గోడ గడియారాలు పంచితే గోడ గడియారాలకు సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క ఫోటో, లేకపోతే ఒక రకరకాలైనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. సో దాంట్లో భాగంగానే మరోసారి తెలంగాణ భవన్లో కనుక పంచినట్టయితుంటే ఇది కొంత రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వస్తారు కాబట్టి ఆ సంబంధించినటువంటి గ్రామాలలోకి హెల్మెట్లు పోతాయి అన్నటువంటి ఒక మంచి ప్లాన్ చేసి ఈ హెల్మెట్లను మనకు వచ్చిండు. కానీ ఈ హెల్మెట్లను పంచకుండా కేటీఆర్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఈ హెల్మెట్లను కనీసం ఏ ఒక్కరు కూడా కేటీఆర్ చేతుల మీదకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ హెల్మెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికే బేనియట. ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ పంచలే, కేటీఆర్ చేతుల మీద కూడా హెల్మెట్లు పంచకుండా కనీసం ఈయన దేకను కూడా దేకలేదట కేటీఆర్. సో ఆ వార్త కూడా కనబడతా ఉన్నది. అంటే ముందు ఒక స్టిక్కర్ కేటీఆర్ది, వెనకాలనేమో కేసీఆర్ స్టిక్కర్ వేసుకొని ఇది పంచడం మనకు ఒక పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం. కానీ ఎవరు కూడా పట్టించుకోలే. ఎవరంటే నిన్న బర్త్డే అయినటువంటి కేటీఆర్ ఆయనను అసలే పట్టించుకోలేదట. ఇగో ఎర్రబెల్లి హెల్మెట్ లొల్లి, కేటీఆర్ కేసీఆర్ స్టిక్కర్లతో 3500 హెల్మెట్లని తీసుకురావడం జరిగింది.
అది కార్యకర్తలకు కూడా పంపిణీ చేసేందుకు తెలంగాణ భవన్కి నిన్న ఉదయమే తీసుకొచ్చినటువంటి ఎర్రబెల్లి ఆయనను పట్టించుకోకుండా మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ వెళ్ళిపోయినటువంటి వార్త చూసుకోవచ్చు. మాజీ మంత్రి దయాకర్ రావు ఈ సంబంధించినటువంటి సంఘటన తర్వాత కొంత నారాజు అయినట్టు, నారాజు అంటే ఫీల్ అయిపోయాడు. అయ్యో నేను ఇంతగానం కేటీఆర్ బర్త్డేగా సందర్భంగా 3500 హెల్మెట్లు నా జేబులకు వెళ్ళి నీ కష్టార్జితం సంపాదించినటువంటి పైసలతోటి 3500 హెల్మెట్లు పట్టుకుని వస్తే కనీసం వాటిని పంచకుండా వెళ్ళిపోయింది అన్నటువంటి దాంట్లో కొంత నారాజుగా ఉన్నాడట. ఆయన బర్త్డే కూడా ఇటువంటి హెల్మెట్లు కూడా పంచలేదు కావచ్చు మేబీ, కానీ కేటీఆర్ యొక్క బర్త్డేకు హెల్మెట్లు పంచుదామన్నటువంటి ఒక ప్రయత్నం చేసి పాపం విఫలమైపోయాడు. ఇగో కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో భారీగా ఏర్పాట్లు చేసిండు. పరిసరాల్లో భారీ కట్అవుట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఉదయం నుంచే నేతలు బోకేలు పట్టుకొని బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద క్యూ కట్టిండు. ఈ తరుణంలో ఆఫీస్కు వచ్చిన కేటీఆర్ కేక్ కట్ చేసి ఎవరిని కూడా కలవకుండానే వెళ్ళిపోవడంతో పలువురు నేతలు నారాజయ్యారు. ఆ లిస్టులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉండడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు కేటీఆర్ జన్మదినం సందర్భంగా హెల్మెట్లు పంచాలనుకున్నాడట. ఇందుకోసం గులాబీ రంగుతో కూడినటువంటి 3500 హెల్మెట్లను ప్రత్యేకంగా తయారు చేయించిండు. వాటి ముందు వైపు కేటీఆర్, వెనుక వైపున కేసీఆర్ స్టిక్కర్లు అతికించిండు. పార్టీ కార్యకర్తలకు గిఫ్టే స్మైల్ కింద ఇవ్వాలని భావించిన ఆయన ఏకంగా 3500 హెల్మెట్లను తెలంగాణ భవన్కు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిండు. అయితే తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ నేరుగా లోనికి వెళ్ళి కేక్ కట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నాయకులను, అభిమానులను ఆయన ఎక్కడ కూడా కలవలేదు. దాంట్లో ఎర్రబెల్లి తెచ్చినటువంటి హెల్మెట్ల వంక కూడా కేటీఆర్ చూడలేదన్నటువంటి ఒక వార్త. సో మొత్తానికి కేటీఆర్ ఎర్రబెల్లికి మరి ఏమైనా దూరం కావాలన్నటువంటి ప్రయత్నమా, లేకపోతే ఆయనను పార్టీ నుంచి దూరం పెట్టాలన్నటువంటి ప్రయత్నమా ఏందనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి అంటే అంత పెద్ద మొత్తంలో సరే ఎవరైనా కానీ కట్అవుట్లు పెద్ద పెద్దవి అక్కడ కేటీఆర్ కంట్లో పడాలి, కేటీఆర్ కంట్లో పడితే రేపు టికెట్లు వస్తాయి, మన ఇమేజ్ ఏందో తెలుస్తుందని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకడేమో రక్తదానం శిబిరాల అక్కడ రక్తదానం చేస్తూ ఉంటాడు, ఒకడు కట్అవుట్లు ఏర్పాటు చేస్తూ ఉంటాడు, కేకులు పంచుతూ ఉంటాడు, ఇంకో రకంగా కొంత అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. దాంట్లో ఎర్రబెల్లి దయాకర్ 3500 హెల్మెట్లను తయారు చేసుకుని వస్తే, ప్రత్యేకంగా తయారు చేయించుకుని వస్తే దాంట్లో కనీసం అటువంక కూడా చూడలేదు. అంటే 3500 హెల్మెట్లని తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కేటీఆర్కి ఆయనే దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో హెల్మెట్లు వచ్చిన తర్వాత కనీసం వాటిని పంచాలన్నటువంటి ఆలోచన ఆయనకు ఉంటుంది. రెండోది ఆయన దృష్టిలో కూడా ఉన్నటువంటి పిఏలో లేకపోతే పిఆర్ఓలో ఎవరో ఆయనకు చెప్తారు ఇట్లా హెల్మెట్లు వచ్చినాయి అని చెప్పేసి ముందుగానే. కానీ ఆ హెల్మెట్లను పంపిణీ చేసినట్టయితే ఇది కొంత డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరే ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ఏమైనా డైవర్ట్ చేసింది ఏందనేది తెలియదు. కానీ ఎర్రబెల్లి తీసుకొచ్చినటువంటి హెల్మెట్లని కేటీఆర్ పంచలేదు. ఇది ఎర్రబెల్లి హెల్మెట్ల లొల్లి ఇంకా ఆ పార్టీలో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సంఘటన అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.